హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురువ్యాధిని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ గురించి చెప్పండి సార్. అది మా ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అది క్యాన్సర్ అని భయపెడుతున్నారు. నోరు తెరవలేకపోతున్నాము. గుట్కా, పాన్ మసాలా, ఈ జర్దా, ఇవన్నీ బీటిల్ నట్ పిడ్ ఇవన్నీ తినడం వల్ల 5 to 10 years నుంచి తినడం వల్ల మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము. నోరు తెరవలేకపోతున్నాము, స్పైసీ ఫుడ్ తినలేకపోతున్నాము, నొప్పి వస్తూ ఉంది అనేది చాలామంది డౌట్స్. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. బేసిక్గా ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే ఫోటో పెడుతున్నాడు చూడండి. మనకి బుగ్గలో వైట్ బ్యాండ్స్ అండి, ఫైబ్రస్ బ్యాండ్స్ అనేది బుగ్గలో అంతా చేరుకుంటుంది. ఒక 5 to 10 years నుంచి ఆ అలవాటు ఉన్న వాళ్ళు అలాగా బుగ్గలో బ్యాండ్స్ గట్టిగా చేరుకుంటే ఈ బుగ్గలు గట్టిగా అయిపోతాయి. నోరు తెరవలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట. మామూలుగా ఈ 3 వేళ్ళు ఇలా లోపలికి పోవాలి. ఆ లోపలికి పోకుండా 1 వేలు పోవడము, 2 వేలు పోవడము అలా జరుగుతుంది. లేడీస్లో 20 years నుంచి 55 years దాకా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇవన్నీ గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఈ కైని, ఈ బీటిల్ నట్ చూయింగ్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 5 to 10 years నుంచి ఎక్కువ శాతం అలా తినడం వల్ల ఈ బ్యాండ్స్ అనేది కొల్లాజన్ డెవలప్ అయ్యి, బ్యాండ్స్ అనేది డెవలప్ అయ్యి బుగ్గలో నోరు తెరవలేని పరిస్థితి ఉంటుంది అనమాట. యంగేజ్లో రాదు, చెప్తున్నాగా 30 years నుంచి 20 years నుంచి తినే వ్యక్తులకి, జెంట్స్ అన్నా గర్ల్స్ అన్నా ఇప్పుడు తింటా ఉన్నారు అందరూ. జెంట్స్ అనే చెప్పేది ఏం లేదు, లేడీస్ కూడా వస్తున్నారు క్లినిక్కి ట్రీట్మెంట్ కోసం. సో ఇలా ఈ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఇలాంటి తినడం వల్ల జెనెటికల్గా వ్యాధి రావడం వల్ల జెనెటికల్గా కొంచెం వ్యాధి వస్తుంది. దీన్ని ప్రీ క్యాన్సరస్ లెషన్స్ అనమాట. కొంచెం క్యాన్సరస్ కండిషన్స్ కూడా అది వెళ్తుంది అనమాట. కొందరిలో క్యాన్సరస్ కండిషన్లు ఉండదు, ముందు స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను నార్మల్గా, అది చూడండి, ఐకార్డ్లో వదిలేస్తాను. అది చూడడం వల్లే చాలా కమెంట్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి. ఏంటి నాకు భయం వేస్తుంది సార్, నేను విజయవాడలో ఉంటాను, నేను గుంటూరులో ఉంటాను, శ్రీకాకుళంలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, మీ క్లినిక్ ఎక్కడ అయ్యిందని. సో దాని ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనేది నేను మీకు అంతా చెప్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. సో ఏంటి ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే నోట్లో ఈ బుగ్గ లోపట వచ్చే వ్యాధి అనమాట. సో ఆ బుగ్గ లోపట సబ్మ్యూకస్, ఆ మ్యూకస్ లోపట బుగ్గ లోపట ఏమవుతుందంటే కొల్లాజన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ ఇంటర్లింక్ అయ్యి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. సో నోరు తెరవలేకపోతారు, గట్టిగా అయిపోతుంది బుగ్గంతా. నార్మల్గా మందు తాగే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళకి ఇవి ఇబ్బంది ఉండదు. కానీ గుట్కా, కైని, జర్దా ఇవన్నీ మీరు సినిమాలో చూపిస్తారు కదండి, క్యాన్సర్ బార్లో పడతారని చెప్పి. సో ఇవన్నీ వాడితే ఒక 4 to 5 years నుంచి వాడితే ఈ ప్రాబ్లం వస్తుంది. కొందరికైతే ఒక లేడీ అయితే ఫోన్ చేసింది నాకు, ఫోన్ చేసి నేను 20-30 years నుంచి నేను జస్ట్ సోంపు తింటాను సార్ అంటాడు. సోంపు తినడం వల్ల కూడా ఆమెకి ఈ కండిషన్ వచ్చింది 20 years 30 years నుంచి. సో అదొక కండిషన్ కూడా ఉంటుంది, జాగ్రత్త వహించండి. తొందరగా ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు డెంటిస్ట్ దగ్గర పోయి మీ ట్రీట్మెంట్ అనేది చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. భయపడద్దు, సిగ్గుపడద్దు. ముందే తెలుసుకుంటే మీ వ్యాధి ఏంటి, మీకు ఏ కండిషన్లో ఉన్నారు, ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారు, సెకండ్ గ్రేడ్లో ఉన్నారు, థర్డ్ గ్రేడ్లో ఉన్నారా ఆ కండిషన్లో మీకు ట్రీట్మెంట్ అనేది మీ డెంటిస్ట్ మీకు ఇస్తారు. సో ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ డెంటిస్ట్ మీకు ఎగ్జామిన్ చేస్తారు. 1 వేలు పోతుందా, 2 వేలు పోతున్నాయా, 3 వేలు పోతున్నాయా, అట్లా వర్టికల్గా అనేది చూస్తారు అన్నమాట. చూసి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని వాళ్ళు నిశ్చయించుకుంటారు. సో ఫస్ట్ గ్రేడ్లో ఉంటే మాత్రం లేదా 2 వేలు 3 వేలు కష్టంగా పోతే మాత్రం మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, సరిపోతుంది. మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. ఏంటది? విటమిన్ E ఉంటుంది, కెరాటిన్ ఉంటుంది, లైకోపిన్ అనేది ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. SM ఫైబ్రో అని, అది మంత్లీకి రోజుకి 1 అన్నా రోజుకి 2 అన్నా మీ కండిషన్ చూసి మీ డెంటిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అదొకటి మెడికల్. ఇంకోటి ఎక్కువగా అంటే 1 వేలే పోతుంది, 2 వేలు కష్టంగా పోతుంది సెకండ్ గ్రేడ్ కండిషన్ అంటే ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కండిషన్స్లో ఏం చేస్తామంటే సెకండ్ ఆప్షన్ ఆర్ సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్లో
మెడిసిన్ వల్ల మీకు వ్యాధి తగ్గకపోతే, వ్యాధి అంటే మీరు నోరు బాగా తిరగకపోకుండా ఉండడము, ఏమన్నా లైట్ స్పైసీ తిన్నా కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, మంటగా ఉండడం, తినలేకపోవడము. సో అలాంటి కండిషన్స్లో మనం ఇంట్రాలెజనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. మనం బుగ్గలో ఇంజెక్షన్లు ఇస్తాం. ఇలాగా ఇన్సులిన్ సిరింజ్ ద్వారా మీకు ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెద్ద సిరింజ్లు కాదండి, ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మీకు బుగ్గలో ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే వీక్లీ ట్వైస్, అలాగా 4 వీక్స్ చేసుకోవచ్చు. లేదా 2 సార్లు రాలేను నేను వారానికంటే వారానికి ఒక్కసారి రండి, 8 వారాలన్నా చేసుకోండి. 8 వారాల్లో కూడా తగ్గకుండా ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకో 12 వీక్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు వీక్లీ వన్స్ వచ్చి ఇంజెక్షన్లు మాత్రం తీసుకోవడం తప్పనిసరి. ఏంటి వాడతాం మనం? ఇది హైయాలురోనిడేస్ అనమాట, ఎంజైమ్. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని డెక్సామెథాజోన్ ఇంజెక్షన్ ఈ వైల్ దీంట్లో మిక్స్ చేసేసి ఒక బాటిల్లో పెట్టుకుంటాం. వైల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాక దాంట్లో ఏమేమి వేయాలంటే 1 ml లోకల్ అనెస్థీషియా ఏజెంట్ ఇవ్వాలి. అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తాం కదా నోట్లో, అది 1 ml వేస్తాము. అలాగే నార్మల్ సెలైన్ అది కూడా ఒక 1 ml వేస్తాము. ఈ 4 ఐటమ్స్ మిక్స్ చేసేసి ఈ ఇన్సులిన్ సిరింజ్లో ఎక్కించుకుంటాము. ఇది ఎక్కించుకున్నాక మనము బుగ్గలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ యాస్పిరేట్ చేసి మనము ఇంజెక్ట్ చేస్తాం. ఈ మొత్తం అదంతా ఫిల్ చేస్తే మనకు ఒక 5 to 6 సిరింజ్లు వస్తాయి. అది ఒక సిట్టింగ్లో మనము కంప్లీట్ చేసేయాలి. ఒక సిట్టింగ్లో అది ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఫైబ్రస్ బ్యాండ్స్ తెల్లగా మనకి బ్యాండ్స్ ఉందో నోరు తెరవలేని పక్షంలో అక్కడక్కడ చేస్తే ఇదేం చేస్తుందంటే ఈ డెక్సామెథాజోన్ మనకి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఈ కొల్లాజన్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది, బాగా కొల్లాజన్ ఫైబ్రస్ బ్యాండ్స్ కొల్లాజన్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది. ఈ హైయాలురోనిడేస్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఎంజైమ్ అనమాట, ఎంజైమాటిక్ ప్రాపర్టీ. ఇది ఈ కొల్లాజన్ ఫార్మేషన్ని ఎక్కువగా అవ్వేది, ఫైబ్రస్ బ్యాండ్స్ తెల్లగా అవ్వేదంతా ఫామ్ చేసేది తగ్గిస్తూ ఉంటుంది, రిలాక్స్ చేస్తూ ఉంటుంది. ఈ బుగ్గలో రిలాక్స్ చేసినప్పుడు మీ బుగ్గ రిలాక్స్ అయినప్పుడు మీరు నోరు బాగా తిరగలుస్తారు. అలాగే మీకు బర్నింగ్ సెన్సేషన్ అనేది కూడా తగ్గిస్తుంది. సో ఈ 2 కంబైన్గా ఇస్తే మీకు బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, రిలాక్సేషన్ వస్తుంది, బుగ్గలో కొల్లాజన్ ఫైబ్రస్ అనేది రిలీవ్ అవుతుంది. లూజ్ అయిపోవడం వల్ల మీకు ఫైబ్రస్ బ్యాండ్స్ కూడా తగ్గిపోయాక మీకు బుగ్గ ఈజీగా నోరు తెరవడానికి పనికొస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ తగ్గడం వల్ల మీరు స్పైసీ ఫుడ్ కూడా తినడం ఆనందంగా చేయొచ్చు. సో లైఫ్ ఎందుకంటే మనం మంచిగా తినాలి, మంచిగా బతకాలి, ఉన్నది ఒకటే లైఫ్. సో ఇది మనం ఎందుకు పాడు చేసుకుంటాము, ఎందుకు మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర నామోషి అవ్వడము, క్యాన్సర్ వచ్చింది వాడికి గుట్కాలు తింటాడు, పాన్ మసాలా తింటాడు, జర్దా తింటాడు, బీటిల్ నట్ చూయింగ్. సో ఇవన్నీ మానేయండి. ఇవన్నీ చాలా మీరు సినిమాల్లో చూస్తుంటారు, ఎంతగా చూపిస్తారు. సినిమా వేయక ముందే ఇలాగా క్యాన్సర్ వల్ల నోరు మ్యాండిబుల్ ఈ దవడ తీసేసుకున్నారు, నాలుక తీసేసుకున్నారు. ఇవన్నీ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. సో ఇవన్నిటికీ దూరంగా ఉండండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి. సో ఇది ఈ 2 కలపాలి. మత్తు లోకల్ అనెస్థీషియా 1 ml కలపాలి, సెలైన్ 1 ml కలిపినాక నార్మల్ సెలైన్ దీంట్లో ఎక్కించుకొని మీకు బుగ్గలో ఎచ్చుకుంటే సరిపోతుంది. గుర్తుంది కదా, 4 వీక్స్లో 2 times, వీక్లీ 2 times, అలాగే 4 వీక్స్. లేదా మీకు 2 సార్లు రాలేని పక్షంలో 1 వీక్ రండి, ఒకసారి చేసుకోండి. అలాగా 8 వీక్స్ రండి. లేదా ఇంకా తగ్గకపోతే ఇంకా 12 వీక్స్, ఇంకో 4 వీక్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు బుగ్గ ఈజీగా తెరవగలుస్తున్నారు, కారం వస్తువులు తింటున్నారంటే దానికన్నా మంచిది ఇంకేముంది, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. సో దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ అన్ హెల్దీ ఫుడ్. ఇలాంటి ఫుడ్, ఇలాంటి జర్దా, పాన్ మసాలా, ఈ బీటిల్ నట్ చూయింగ్కి దూరంగా ఉండండి. బాయ్.